మీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో కొందరు ఈపీఎఫ్ మెంబర్స్కి పిఎఫ్ సర్వీస్ చెక్ చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇలా ఉంటే మరి పిఎఫ్ తీసుకోవచ్చా లేదా తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అయ్యి మీకు సర్వీస్ హిస్టరీలో చూపిస్తాను. డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉంటే మనకు పిఎఫ్ క్లెయిమ్ ఎలా రిజెక్ట్ అవుతుంది, మరి ఏ విధంగా దానికి మనము సొల్యూషన్ లభిస్తుంది ఈపీఎఫ్ ఆఫీస్లో అని తెలుసుకుందాం. సో ముందుగా ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూఏఎన్ నంబరు, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవుతాము. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనము ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత ముందుగా మనం ఎవరిదైనా పిఎఫ్ అప్లై చేయాలి అన్నా, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా వారి యొక్క సర్వీస్ని మనము చూడాలి. సర్వీస్లో డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసిన తర్వాతే పిఎఫ్ అనేది మనము అప్లై చేయాలి. ఈపీఎఫ్ మెంబర్ హోమ్ పేజ్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు మేనేజ్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మేనేజ్ పైన క్లిక్ చేస్తే సెకండ్ ఆప్షన్ మనకు సర్వీస్ హిస్టరీ అని ఉంటుంది. సో సర్వీస్ హిస్టరీలోకి మనము వచ్చేస్తే ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. టోటల్ మీరు ఎన్ని కంపెనీలో డ్యూటీ చేశారు, వాటికి సంబంధించిన డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, వీరు 4 కంపెనీలో డ్యూటీ చేశారు. అన్నిట్లలో కూడా పిఎఫ్ అనేది ఉంది. ప్రస్తుతము డ్యూటీ చేస్తున్న దాంట్లో కూడా సుమారుగా 48,000 పిఎఫ్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫస్ట్ కంపెనీ, సెకండ్ కంపెనీ, ఫస్ట్, సెకండ్, థర్డ్ కంపెనీ, ఈ 3 కంపెనీల పిఎఫ్ని థర్డ్ దాంట్లోకి, ఫోర్త్ దాంట్లోకి, అంటే ఇక్కడ లేటెస్ట్ వర్క్ చేసే దాంట్లోకి పిఎఫ్ అయితే ట్రాన్స్ఫర్ చేయాలని వీరు మనకు కాంటాక్ట్ అయ్యారు. ఇప్పుడు నేను వీరికి సంబంధించిన సర్వీస్ నేను ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ఏదైతే లేటెస్ట్ వర్క్ చేస్తున్నటువంటి కంపెనీ ఉందో, లేటెస్ట్ అంటే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి కంపెనీ యొక్క డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా అప్డేట్ ఉన్నాయి. కానీ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డేట్ ఆఫ్ జాయినింగ్ మరియు డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ అయి ఉన్నాయి. జాయినింగ్ అండ్ ఎగ్జిట్ ఇలా ఉంటే మనకు పిఎఫ్ క్లెయిమ్ అనేది మీరు ఎన్నిసార్లు క్లెయిమ్ అప్లై చేయండి అన్నిసార్లు క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. డ్యూ టు సేమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ముందు మీరు డేట్ ఆఫ్ ఎగ్జిట్ని కరెక్షన్ చేయండి అని క్లెయిమ్ మనకు రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో బెటర్ ముందే మనము పిఎఫ్ అనేది అప్లై చేయొద్దు. అలానే ముందే మనము పిఎఫ్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు. ఎందుకంటే మనకు కరెక్షన్ కావడానికి చాలా సమయం అయితే పడుతుంది. కొన్నిసార్లు 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు కూడా టైం తీసుకున్నటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. సో ఇప్పుడు ముందు మనం ఏం చేయాలి, ఎంప్లాయర్ని అయితే కాంటాక్ట్ అవ్వాలి. ఓకేనా, ఎంప్లాయర్ని కాంటాక్ట్ అయ్యి ఈ విధంగా నాకు డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జిట్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. సో దానివల్ల నా యొక్క పిఎఫ్ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుందని ఎంప్లాయర్ కాంటాక్ట్ అవుతే ఎంప్లాయరు తన యొక్క పోర్టల్లో, ఎంప్లాయర్ పోర్టల్ ఉంటుంది, పోర్టల్లో చెక్ చేస్తాడు. ఒక ఉద్యోగికి సంబంధించి డేట్ ఆఫ్ జాయినింగ్ ఏముంది, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏముంది, వీరికి పిఎఫ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎప్పటి వరకు ఎండ్ అయింది, అవన్నీ చెక్ చేస్తారు. ప్రస్తుతం కూడా వీరు డ్యూటీ అనేది చేస్తున్నారు. ఇంకొక విషయం గమనించాలి, ప్రస్తుతం వీరు ఉద్యోగం చేస్తున్నారు, అయినా కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అప్డేట్ చేసినారు ఎంప్లాయరు. సో ఈ విధంగా ఎంప్లాయరు చేసేటటువంటి మిస్టేక్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మనకు ఆన్లైన్లో కూడా డేట్ ఆఫ్ ఎగ్జిట్ కరెక్షన్ చేసుకునే దానికి ఆప్షన్ అయితే ఉంది. కానీ దీనికి కూడా ఫార్మాట్ ఉంది. దానికి మళ్ళీ మనకు పే స్లిప్ కావాలి, రిలీవింగ్ లెటర్ అయితే కావాలి. కానీ ఇక్కడ పే స్లిప్ మనకు ఉంటుంది, కానీ రిలీవింగ్ లెటర్ ఉండదు. ఎందుకంటే వీరు ప్రస్తుతం డ్యూటీ చేస్తూ ఉన్నారు కాబట్టి రిలీవింగ్ లెటర్ అనేది ఉండదు. అందుకోసం ఇది ఆన్లైన్లో జరిగేదానికి అవకాశం అయితే లేదు. ఆఫ్లైనే వెళ్ళాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ జాయింట్ డిక్లరేషన్ ఫాము, తర్వాత హెచ్ఆర్ నుంచి క్లారిఫికేషన్ లెటరు, దాని తర్వాత 2 నెలలు 3 నెలలు పే స్లిప్స్ దీనికి పెట్టి ఆధార్ కాపీ పెట్టి పిఎఫ్ ఆఫీస్లో సబ్మిట్ ఇస్తే మనకు ఒక 2 నెలలు లేదా 3 నెలల వరకైనా సమయం అనేది పడుతుంది. ఓకే, మీలో కూడా ఎవరిదైనా పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసే ముందు సర్వీస్ ముందు చెక్ చేయండి. సర్వీస్ చెక్ చేసిన తర్వాత అంతా క్లియర్గా ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు పిఎఫ్ని అప్లై చేయండి. కానీ ముందే డైరెక్ట్ పిఎఫ్ అప్లై చేశారంటే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. వన్స్ రిజెక్ట్ అయిందంటే 2-3 సార్లు ఇంకా రిజెక్ట్ అవుతూనే ఉంటుంది డైరెక్ట్. ఎందుకంటే రెండోసారి పిఎఫ్ అప్లై చేసినప్పుడు ఏం చూస్తారంటే మీ యొక్క ప్రీవియస్గా ఏమైనా క్లెయిమ్స్ అప్లై చేశారా లేదా చూస్తారు. క్లెయిమ్స్ అప్లై చేస్తే అక్కడ చెక్ చేస్తారు, రిజెక్ట్ అయింది కదా, సేమ్ రీజన్ తోటి రిపీటెడ్గా క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదండి వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.